హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్టప్ గా పనిచేస్తుంది. ఈ రోజు మనం స్టేరీ లవ్ పార్ట్ 18 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే చూసేయండి, అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆర్టిషియన్ హీరో ఫ్లడ్ చేసిన అమ్మాయిలందరికీ సారీ చెప్తాడు. వాళ్ళు మ్యాజిక్ బెల్ట్ ని తీసేస్తారు. ఆర్టిషియన్ హీరో వెళ్లి హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడు. బెల్ట్ రిమూవ్ అయ్యిందని హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరోయిన్ ఆర్టిషియన్ హీరో హోటల్ ని రీఓపెన్ చేస్తుంది. ఆర్టిషియన్ హీరో ఫ్లడ్ చేసిన అమ్మాయిలందరినీ ఓపెనింగ్ కి పిలుస్తుంది. అదంతా చూసిన ఆర్టిషియన్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ హీరో బ్రదర్ దగ్గరికి వెళ్లి 3 సోల్ పార్ట్స్ ని కలిపేశాక హీరోకి జరిగిందంతా గుర్తుంటుందా అని అడగ్గా హీరో బ్రదర్ ఏమో నాకు తెలీదు, మేబీ గుర్తుండకపోవచ్చు అని అంటాడు. అది విన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది. అనుకోకుండా ఆర్టిషియన్ హీరోకి హీరోయిన్ మ్యాజిక్ ఇయర్ రింగ్ దొరికేస్తుంది. హీరోయిన్ అక్కడికి రాగానే ఆర్టిషియన్ హీరో ఎందుకు ఇలా చేశావు, నా మనసులో ఉన్నవన్నీ తెలుసుకోవడానిక, నన్ను లవ్ లో పడేయడానికేనా ఇదంతా చేశావని అడగ్గా హీరోయిన్ అవును అని అంటుంది. ఆర్టిషియన్ హీరో నీ మనసులో ఏముందో నేను వింటాను అని అనగా భయపడి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ఆర్టిషియన్ హీరో హీరోయిన్ తనని నిజంగా లవ్ చెయ్యట్లేదేమో అని అనుకొని చాలా బాధపడతాడు. హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ కి కోట్ తనే ప్రిపేర్ చేసి గిఫ్ట్ చేసి ఇస్తుంది. దాంతో బీస్ట్ ప్రిన్స్ ఇంప్రెస్ అవుతాడు అండ్ కొంచెం కొంచెంగా హీరో సిస్టర్ మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కట్ చేస్తే హీరోయిన్ సోల్ పాత్ కి నిజం చెప్పాలి అని ఫస్ట్ హార్ట్లెస్ హీరో దగ్గరికి వెళ్తుంది. హార్ట్లెస్ హీరో హీరోయిన్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ తను రాసిన వాళ్ళిద్దరి లవ్ స్టోరీని హీరోయిన్ కి చెప్పాలని ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ చెప్పలేకపోతుంది అండ్ తర్వాత ఫైర్ హీరో దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ ని చూసిన ఫైర్ హీరో హ్యాపీగా ఫీల్ అయి హీరోయిన్ ని హగ్ చేసుకొని మ్యారేజ్ కోసం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాడు. మళ్ళీ హీరోయిన్ చెప్పలేకపోతుంది. అప్పుడే అక్కడికి బర్డ్ ఫ్రెండ్ వచ్చి సెకండ్ హీరోయిన్ కనిపించడం లేదు అని చెప్తుంది. హీరోయిన్ టెన్షన్ పడి వెతకడానికి వెళ్తూ ఉండగా సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోని తీసుకొని వస్తుంది. బీస్ట్ ప్రిన్స్ తన పవర్స్ ని యూజ్ చేసి సెకండ్ హీరోకి రికవరీ అయ్యేలా చేస్తాడు. సెకండ్ హీరోయిన్ ఫుల్ గా ఏడుస్తుంది అండ్ జరిగిందంతా హీరోయిన్ కి చెప్తుంది. హీరోయిన్ కూడా బాధపడుతుంది. హీరో బ్రదర్ అండ్ సిస్టర్ 3 సోల్ పాత్ కి ఎలా అయినా నిజం చెప్పాలి అని ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇటు సైడ్ ఆర్టిషియన్ హీరో హీరోయిన్ ని మిస్ అవుతూ ఉంటాడు. మార్నింగ్ హీరో బ్రదర్ అండ్ సిస్టర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి వైల్డ్ వాకర్స్ ఆర్టిషియన్ హీరో మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పగా హీరోయిన్ భయపడి ఆర్టిషియన్ హీరో దగ్గరికి వెళ్లి నువ్వు బాగానే ఉన్నావా అని అనగా ఆర్టిషియన్ హీరో బాగున్నాను అని, నువ్వు నా కోసమే వచ్చేసావా అని తన లవ్ ని హీరోయిన్ కి కన్ఫెస్ చేస్తాడు అండ్ హీరోయిన్ కోసం కపుల్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాడు. హీరోయిన్ బయటకి వచ్చేస్తూ ఉండగా ఫైర్ హీరో బాక్స్ పట్టుకొని హీరోయిన్ కోసం వస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. ఆర్టిషియన్ హీరో అసిస్టెంట్ ఫైర్ హీరోని చూసి ఆర్టిషియన్ హీరో అనుకొని మాస్టర్ ఏంటి మీ హెయిర్ రెడ్ కలర్ లో ఉంది అని అడగ్గా ఫైర్ హీరో ఆ అసిస్టెంట్ మీద కోపడతాడు. అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఫైర్ హీరోని బయటికి తీసుకొని వెళ్ళిపోబోతుండగా హార్ట్లెస్ హీరో వస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏం చెయ్యాలో అర్థం కాక ఫైర్ హీరోని ఒక రూమ్ లో దాచేస్తుంది. హార్ట్లెస్ హీరో లోపలికి వస్తూ ఉండగా మళ్ళీ ఆర్టిషియన్ హీరో సర్వెంట్ హార్ట్లెస్ హీరోని చూసి ఆర్టిషియన్ హీరో అనుకొని మాస్టర్ ఏంటి మళ్ళీ మీ హెయిర్ బ్లాక్ కలర్ వేసేసారు అని అనగా హార్ట్లెస్ హీరో ఫుల్ గా కోప్పడతాడు. దాంతో ఆ సర్వెంట్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హార్ట్లెస్ హీరో దగ్గరికి వెళ్లి తనని కూడా వేరే రూమ్ లో పెట్టేస్తుంది. అలాగే హార్ట్లెస్ హీరో తెచ్చిన ఫుడ్ అంతా తింటుంది. తర్వాత ఫైర్ హీరో దగ్గరికి వెళ్తుంది. ఆర్టిషియన్ హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడని తన సర్వెంట్ వచ్చి చెప్పగా ఆర్టిషియన్ హీరో ఎక్కడ వచ్చేస్తాడేమో అని
హీరోయిన్ బయటకు వెళ్లి ఆర్టిషియన్ హీరోని కలుస్తుంది. అప్పుడే హార్ట్లెస్ హీరో వచ్చేస్తూ ఉంటాడు. ఫైర్ హీరో కూడా బయటికి వచ్చేస్తాడు. హీరోయిన్ కి ఏం చెయ్యాలో అర్థం కాక లైట్స్ అన్ని హాఫ్ చేసేసి డాన్స్ వేస్తుంది. ముగ్గురు ఒక దగ్గరే ఉంటారు కానీ ఒకరిని ఒకరు చూసుకోరు. హీరోయిన్ డాన్స్ చేస్తూ ఉంటుంది. హీరో బ్రదర్ కావాలనే హీరోయిన్ మీద బోర్డ్ పడేలా చేస్తాడు. దాంతో ముగ్గురు హీరోయిన్ ని సేవ్ చెయ్యాలని స్టేజ్ పైకి వెళ్లి హీరోయిన్ ని సేవ్ చేస్తారు. అప్పుడే లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకొని ఫుల్ గా షాక్ అవుతారు. ముగ్గురు ఒకేలా ఉన్నారు అని. అప్పుడే హీరో బ్రదర్ 3 సోల్స్ పార్ట్స్ కి వాళ్ళు సోల్ పార్ట్స్ అన్న నిజం చెప్పేస్తాడు. అలాగే హీరోయిన్ వాళ్ళ ముగ్గురిని కలపడం కోసమే లవ్ చేసింది అని చెప్పగా ఆ 3 సోల్ పార్ట్స్ చాలా బాధపడతారు. హీరోయిన్ తో ఇదంతా నిజమా అని అడగ్గా హీరోయిన్ అవును అని ఏడుస్తుంది. ముగ్గురు ఫుల్ గా బాధపడతారు. హీరోయిన్ ఏం చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో సెకండ్ హీరో లెగిచాక సెకండ్ హీరోయిన్ తో నా దగ్గర పవర్స్ ఏమీ లేవు అని బాధపడుతూ ఉండగా సెకండ్ హీరోయిన్ నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను లవ్ చేస్తున్నాను, మనం ఇదంతా వదిలేసి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాము అని చెప్తుంది. సెకండ్ హీరో కూడా దానికి ఒప్పుకుంటాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ దగ్గరికి బర్డ్ ఫ్రెండ్ వచ్చి హీరోయిన్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంది. ఎవరు పిలిచినా రావడం లేదు అని చెప్పగా సెకండ్ హీరోయిన్ వెళ్లి పిలుస్తుంది. హీరోయిన్ డోర్ తీస్తుంది. హీరోయిన్ చాలా బాధగా సెకండ్ హీరోయిన్ అండ్ బర్డ్ ఫ్రెండ్ తో ఆ 3 సోల్ పార్ట్స్ కే వాళ్ళ డెసిషన్ ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. బర్డ్ ఫ్రెండ్ వాళ్ళకి లెటర్స్ రాయమంటుంది. అలాగే హీరోయిన్ 3 సోల్ పార్ట్స్ కి లెటర్స్ రాస్తుంది. ఆ లెటర్స్ లో నేను భూలోకం కింగ్ సెకండ్ కూతుర్ని, యాక్సిడెంటల్ గా హీరోని మ్యారేజ్ చేసుకున్నా. అలా ఫస్ట్ టైం నేను హీరోని కలిశాను. హీరో తన ఫీలింగ్స్ అన్ని లాక్ చేసేసుకున్నాడు. కానీ నేను వచ్చాక తన ఫీలింగ్స్ వెనక్కి వచ్చాయి. దాంతో తను 3 సోల్ పార్ట్స్ గా డివైడ్ అయ్యాడు. అవి మీ ముగ్గురిని కలపడానికే వచ్చాను. ఎందుకంటే హీరోని అప్పుడే నేను బ్రతికించగలను. కానీ మీతో చాలా టైం స్పెండ్ చేశాక తెలిసింది ఏంటంటే మీరు కేవలం సోల్ పార్ట్సే కాదు, మీరు చాలా నిజాయితీ గలవారు అండ్ మీరు కూడా మీ లైఫ్ మీద ఫ్రీడమ్ ఉంది. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీ ఫ్యూచర్ అనేది మీ ఇష్టం. మీరు నన్ను నమ్మితే రేపు మార్నింగ్ 8 o'clock కి సిటీ అవుట్స్కట్స్ దగ్గరికి రండి. మీ ముగ్గురిని ఎక్కడికైనా ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకొని వెళ్తాను అని రాస్తుంది. మార్నింగ్ అందరూ సోల్ పార్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వైల్డ్ వాకర్ క్వీన్ అండ్ సెకండ్ ప్రిన్స్ తన సైన్యంతో అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడే హీరో బ్రదర్ అండ్ సిస్టర్ సెకండ్ ప్రిన్స్ తో ఫైట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళని వైల్డ్ వాకర్ క్వీన్ అటాక్ చేయబోతూ ఉండగా 3 సోల్ పార్ట్స్ వచ్చి సేవ్ చేస్తారు. అది చూసి అందరూ షాక్ అవుతారు. హీరోయిన్ మీరు ఏం చేస్తున్నారు అని అనగా ఆ ముగ్గురు మాకు నువ్వు కావాలి అని అంటారు. వైల్డ్ వాకర్ క్వీన్ 3 సోల్ పార్ట్స్ ని చంపాలి అని అటాక్ చేయబోతూ ఉండగా హీరోయిన్ అడ్డంగా వెళ్తుంది. దాంతో హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. అలాగే సెకండ్ హీరోయిన్ కూడా పడిపోతుంది. ఇప్పుడే హీరో సిస్టర్ సెకండ్ ప్రిన్స్ అందరూ 3 సోల్ పార్ట్స్ ని ఒక్కటిగా అవ్వమంటారు. అప్పుడే హీరోయిన్ ని సేవ్ చేయగలము అని అనగా 3 సోల్ పార్ట్స్ కి ఎలా కంబైండ్ అవ్వాలో అర్థం కాదు. ఇదే ఛాన్స్ అని వైల్డ్ వాకర్ క్వీన్ అటాక్ చేయబోతూ ఉండగా ముగ్గురు ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకొని అడ్డుకుంటారు. దీంతో ఏదో అర్థమైనట్టుగా ముగ్గురు సర్కిల్ లాగా ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకొని గాల్లోకి వెళ్లి హీరోయిన్ ని ఎలా అయినా సేవ్ చెయ్యాలి అని అనుకుంటారు. అప్పుడే ఫుల్ గా లైటింగ్ వచ్చి ముగ్గురు కంబైండ్ అయి మన హీరో వచ్చేస్తాడు. అది చూసిన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వైల్డ్ వాకర్స్ అయితే షాక్ అవుతారు. దీంతో కిందకి వచ్చిన హీరో హీరోయిన్ ని చూసి వైల్డ్ వాకర్స్ అందరినీ ఒక్కసారిగా కొట్టేస్తాడు. వైల్డ్ వాకర్ క్వీన్ అటాక్ చేస్తూ ఉండగా హీరో కూడా తిరిగి ఫైట్ చేస్తూ ఉండగా మధ్యలో సెకండ్ ప్రిన్స్ వస్తాడు. దాంతో సెకండ్ ప్రిన్స్ చచ్చిపోతాడు. అది చూసిన అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వైల్డ్ వాకర్ క్వీన్ ఫుల్ గా ఏడుస్తూ ఉంటుంది. హీరో హెవెన్ కి తిరిగి వస్తున్నాడని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో హీరోయిన్ ని ఎత్తుకొని వస్తూ ఉంటాడు.
మారిపోతాడు. హీరోయిన్ డ్రీమ్స్ లో ఫైర్ హీరో స్టోన్ ఫ్లవర్ ని ఫేర్వెల్ గిఫ్ట్ ఇచ్చి మాయమైపోతాడు. తర్వాత హార్ట్లెస్ హీరో బుక్ ఇచ్చి మాయమైపోతాడు. అండ్ లాస్ట్ గా ఆర్టిషియన్ హీరో కూడా పెయింటింగ్ ఫేర్వెల్ గిఫ్ట్ అని ఇచ్చి మాయమైపోతాడు. హీరోయిన్ ఏడుస్తూ ఉండగా అప్పుడే హీరో వస్తాడు. దాంతో సడన్ గా హీరోయిన్ స్పృహలోకి వస్తుంది. బర్డ్ ఫ్రెండ్ జరిగిందంతా హీరోయిన్ కి చెప్తుంది. హీరో కింగ్ అండ్ క్వీన్ దగ్గరికి వెళ్తాడు. హీరో ముందులాగా మారిపోతాడు. వాళ్ళ అమ్మ టచ్ చేయబోతుండగా దూరంగా వెళ్ళిపోతాడు. కింగ్ హీరోతో నీకు ఏమైనా ఎమోషన్స్ నిన్ను ఎఫెక్ట్ చేశాయా, నీకు జరిగిందంతా గుర్తుకు ఉందా అని అడగ్గా హీరో లేదు అని అంటాడు. కింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే హీరోయిన్ చాలా హ్యాపీగా హీరో దగ్గరికి వెళ్ళి పడిపోబోతుండగా హీరో పట్టుకొని కోప్పడతాడు. హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. అప్పుడే క్వీన్ హీరోయినే నిన్ను బ్రతికి తిరిగి తీసుకొని వచ్చింది అని చెప్పి హీరోయిన్ కి థ్యాంక్ యూ చెప్తుంది. బట్ హీరోయిన్ బాధగా హీరోకి ఏం గుర్తుకులేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వైల్డ్ వాకర్ క్వీన్ కింగ్ తో నా కొడుకు చనిపోయాడు, ఆ హెవెన్ మీద మనం యుద్ధం చేద్దామని అంటుంది. బట్ కింగ్ ఒప్పుకోడు. కానీ క్వీన్ మాత్రం ఆర్మీని అంతా అసెంబ్ల్ అవ్వమంటుంది. కట్ చేస్తే హెవెన్ లో కింగ్ తన సర్వెంట్ తో హీరో మీద ఒక కన్ను వేసి ఉంచమని చెప్తాడు. హీరోయిన్ 3 సోల్ పాత్ కోసం ఎయిర్ ల్యాంప్స్ వెలిగిస్తుంది. చాలా బాధపడుతుంది హీరో మారిపోయాడు అని. ఇదంతా సైడ్ నుంచి చూసిన హీరో ఆ ల్యాంప్స్ ని ఫ్లవర్ పెటల్స్ గా చేసి అవి హీరోయిన్ హ్యాండ్ లో పడేలా చేస్తాడు. హీరోయిన్ ఇదంతా చేసింది మీరేనా అని ఏడుస్తూ ఉంటుంది. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేనే హీరోని, ఫైర్ హీరోని, హార్ట్లెస్ హీరోని, ఆర్టిషియన్ హీరోని, అన్నీ నేనే, నాకు అంతా గుర్తుకు ఉంది అని అనగా హీరోయిన్ నీకు అంతా గుర్తుకు ఉందా అని అడుగుతుంది. అంతా గుర్తుకు ఉంది అని అంటాడు హీరో. బట్ కింగ్ కి ఈ మ్యాటర్ తెలిస్తే మెమరీస్ అన్ని డిస్ట్రాయ్ చేస్తాడు అని అలా చేశాను అని చెప్పగా ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు. హీరో హీరోయిన్ కి ఐ లవ్ యూ అని చెప్తాడు. హీరోయిన్ షాక్ అవుతుంది. అండ్ నీకు నేను ట్యాన్ అని నిజం తెలుసా అని అడుగుతుంది. హీరో నువ్వు ట్యాన్ అని నాకు తెలుసు, నువ్వు ఎవరు అన్నది నాకు మ్యాటర్ కాదు, నాకు నువ్వు అన్నది మ్యాటర్ అని చెప్పగా హీరోయిన్ కూడా ఫుల్ హ్యాపీగా హీరోని హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే మార్నింగ్ బర్డ్ ఫ్రెండ్ ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడగ్గా హీరోయిన్ జరిగిందంతా చెప్తుంది. బర్డ్ ఫ్రెండ్ పాపం మా బీస్ట్ ప్రిన్స్ ఇంకా మిమ్మల్నే తలుచుకుంటున్నాడు, అందుకే మీరు సెకండ్ హీరోయిన్ ని కాంటాక్ట్ చేయడానికి మ్యాజిక్ ఐటమ్ ఇచ్చాడు అని హీరోయిన్ కి ఇస్తుంది. హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ ఇద్దరు సేఫ్ గా ఉన్నారు అని మాట్లాడుకుంటారు. సెకండ్ హీరో అండ్ సెకండ్ హీరోయిన్ దూరంగా వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. హీరో సర్వెంట్ హీరోతో మీకు అన్ని గుర్తుకు ఉన్నాయి కదా అని అనగా హీరో నీకెలా తెలుసు అని అడుగుతాడు. మీరు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరైనా కనిపెట్టేస్తారు అని అనగా హీరో ఈ విషయం సీక్రెట్ గా ఉంచు, ఎవరికి చెప్పకు అని బయటికి రాగా అక్కడ ఉన్న గాడ్ ని చూసి కింగ్ తన మీద డౌట్ వచ్చి తనని పెట్టాడు అని అర్థం చేసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉండగా హీరోయిన్ కూడా రెడీ అయ్యి హీరో దగ్గరికి వెళ్తూ ఉండగా లెగ్ స్లిప్ అయ్యి హీరో మీద పడిపోయి ఇద్దరు హగ్ చేసుకుంటారు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సైనింగ్ ఆఫ్ టుడే, బై బాయ్.